నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఘటనలో పోలీసులపై వేటు పడింది. నందికొట్కూరు రూరల్ సిఐ విజయ్ భాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్ ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు ఉత్తర్వులు జారీ చేశారు. బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యం వహించినందుకు సిఐ ఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, నంద్యాల జిల్లా ముచ్చుమర్రి సంబంధించిన ఘటనలో పోలీసులపై వేటు పడినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్? రఫీ, కొద్దిసేపటి క్రితమే ముచ్చుమర్రి బాలిక హత్య సంఘటనలో పోలీసు అధికారుల పైన డిఐజీ వేటు వేశారు. నందికొట్కూరు సిఐ విజయ్ భాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవంగా 7వ తేదీ ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యమైంది. ఆ తర్వాత సాయంత్రం వరకు వెతికి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వెంటనే బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేయలేదు. దీంతో పాటు బాలిక కోసం వెతికే ప్రయత్నం కూడా వెంటనే చేయలేదు. ఆ తర్వాత 8వ తేదీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నందికొట్కూరు నియోజకవర్గంలో విజయోత్సవ సభ నిర్వహించిన సమయంలో ఈ బాలిక అదృశ్యం విషయాన్ని ప్రస్తావించి వెంటనే బాలిక ఆచూకీ కనుగొనాలి, లేని పక్షంలో సాయంత్రం నుంచి తన మనుషుల చేత బాలిక కోసం వెతికిస్తానని చెప్పడంతో పోలీసు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. వెంటనే పోలీసులను రంగంలోకి దింపి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బాలికను వెతికే పని మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసు అధికారులు అంటే ముచ్చుమర్రి ఎస్ఐ, నందికొట్కూరు రూరల్ సిఐ ఇద్దరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసు అధికారులు భావించారు. దీంతో పాటు విచారణ జరిపి కొద్దిసేపు క్రితమే డిఐజీ వారిద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చంద్రశేఖర్.